నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. కట్టు, బొట్టు గురించి శివాజీ మాట్లాడినటువంటి మాటలు చివరికి ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. అందులో సడెన్‌గా ట్రావెల్ బ్లాగర్ అన్వేష్ కూడా ఎంటర్ అయిపోయి భారతదేశం గురించి, దేవతల గురించి, కట్టుబొట్టు సంప్రదాయం గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు హిందూ సంఘాలు అన్వేష్ మీద మండిపడుతున్నాయి. యాక్చువల్‌గా శివాజీ ఏం మాట్లాడారు? అన్వేష్ ఏం మాట్లాడారు? మధ్యలో ప్రవచనకారులు, హీరోయిన్‌ల దగ్గర నుంచి సామాన్యులు, పొలిటీషియన్స్ అందరూ ఎందుకొచ్చారు? ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు అడ్వొకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సో, ఎంటైర్ ఎపిసోడ్స్ చూస్తున్నారు మీరు. సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ రైట్ ఫ్రమ్ శివాజీ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఎపిసోడ్ అన్వేష్ మాట్లాడింది. ఏం జరుగుతోంది? ఎవరెవరు ఎందుకని రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాండ్ అంటే దీంట్లో ప్రధానంగా ఏందంటే, ఇప్పుడు మీరెవరైతే ఇదంతా మాట్లాడుతున్నారో, సరే 'శివాజీ' గారంటే యాక్టర్ గాబట్టి ఆయనది వేరే విషయం అనుకుందాం. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరి అభిప్రాయం భారతదేశంలో ఎవరి అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. భావ ఫస్ట్ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఉంటది. కానీ ప్రతి భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక హద్దుంటది మళ్ళా. హ్మ్. నోరుంది గదా అని జెప్పేసి మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేం గదా! అది ఫస్ట్ పాయింట్. రెండోది ఎవరు మాట్లాడినా కూడా ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సినవి ఏంది అంటే ఏందంటే, మనం సొసైటీలో ఉంటాం. హ్మ్. ఓకే. ఇప్పుడు నేనొక పర్సన్ ఉన్నా. నేను సొసైటీలో ఉన్నా. నేను పీపుల్‌కి రిప్రజెంటేటివ్. ఏదో ఒక రోజొస్తా, మీడియాలో మాట్లాడతా కాబట్టి, ఆ మాట్లాడేదనేది అర్థవంతంగా ఉంటే సమాజానికి మంచి చేకూరుతది. ఒక బాధ్యత అనేది ఒక ఉంది. బాధ్యత అనేది ఉండాల. నువ్వు తిట్టడంలో తప్పు లేదు. ఒక హద్దు ప్రకారం తిట్టు. చండాల భాషలు, ఆ బూతులు, ఏందేందో చెప్పడాలు, అది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి సమాజానికి? ఆ! అంత గలీజ్ మాటలు మాట్లాడడము, లేకపోతే అవి పెట్టి చూపెట్టడాలు, ఏదేదో మాట్లాడాలు భారతదేశం మీద ఎంత ఎఫెక్ట్ పడతదది? ఇప్పుడు మనకు సోషల్ మీడియా అత్యధికంగా వాడేదెవరు? యూత్ ఎక్కువ యూతే వాడుతున్నారు. గదా! వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికుంటది? మనకే గదా! మరి మనం కాపాడుకోవాల్సిన యూత్‌ని మనం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకు? బూతులు మాట్లాడడము, తొడలు కొట్టడాలు, లేకపోతే గలీజ్‌గా మాట్లాడాలు ఇవేనా మాట్లాడేది? ఒక్కలన్నా ఈ సమాజంలో బాధ్యత కింద తీసుకొని ఒక్కలన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారా? ఒక పద్ధతి ప్రకారం తన అభిప్రాయాన్ని వ్యక్తపరచండి గానీ, దాన్ని పర్సనల్‌గా తీసుకొని బూతులు మాట్లాడడము అంటే నువ్వు ఏం నేర్పుతున్నావు సమాజానికి? అదే గదా నేను మాట్లాడేది. ఏం నేర్పుతున్నావు సమాజానికి నువ్వు? ప్రతి ఒక్కరికి ఒక కన్సర్న్ ఉంది. మేము కూడా బాధ్యతాయుతంగానే ఏం మాట్లాడుతున్నాము అనే మాట్లాడుతున్నారు? ఒక మాట. బాధ్యతంగా మాట్లాడినోడు బూతులు మాట్లాడమా? ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు గదా! ఆడవాళ్ళ బట్టల గురించి. మరి అదే ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లినో, వాళ్ళ చెల్లెనో ఆ బట్టలేసుకోమని చెప్పండి చూద్దాం. దమ్ముంటే. ఏసుకోమని చెప్పండి చూద్దాం. అంటే తల్లి, చెల్లేమో వాళ్ళు మొత్తం కప్పుకొని ఉండాలా? బయట ఆడవాళ్ళేమో ఇప్పుకొని తిరగాలనా? నా బాడీ నా ఇష్టం అనేవాళ్ళు కొంతమందైతే. అమ్మ వాళ్ళకి ఇప్పుడు స్వేచ్ఛ మనం ఉండాలి. మీరెవరు అమ్మాయి హద్దులు గీయడానికి లేదు లేదు. అనేది. అమ్మాయిల వ్యక్తిగత స్వేచ్ఛను మనం ఏమంటంలేము. అమ్మాయిల వ్యక్తిగత స్వేచ్ఛను మనం ఏమంటలేము. వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళిష్టం. కానీ హ్మ్. మన భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. మనకొక కల్చర్ ఉంది. మనం ఈ భూమి మీద పుట్టినాం. ప్రతి దేశానికి ఒక కల్చర్ ఎట్లుంటదో దాన్ని పాటించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటది. దాని గురించే గదా మనకు ఆ గుర్తింపు. అదే కదా శివాజీ మాట్లాడింది. అదేనంటున్నా. అదే గదా గుర్తింపు. ఆయన మాట్లాడే విధానంలో ఆయన యాక్టర్ గాబట్టి ఆయన ఆ ప అప్ అదే చెప్తున్నా నేను. ఆ పదాలు వాడాల్సింది గాకుండే అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఒక వైపు నువ్వు గౌరవిస్తున్నావు. ఇంకో వైపు తిట్టేసినావు. హ్మ్. ఇప్పుడు నువ్వు గౌరవించింది ఎళ్ళిపోయింది. తిట్టింది హైలైట్ అయిపోయింది. అవును. నేనదే అంటున్నా గదా! నువ్వు ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మనం గౌరవంగా మాట్లాడితే చూసేవాళ్ళు గూడా రిసీవ్ చేసుకుంటారు. అట్లా. అంతే తప్ప మనము దాని పైన నోరుంది గదా! అని జెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, నేను జనరల్‌గా ఎవరి పర్సనల్ విషయాలకు ఇరకను గానీ, నాకు బాధనిపిచ్చేది ఏంది అంటే ఏందంటే, నువ్వు ఎన్నో కూసుంటావు, ఎక్కడో కూసుంటావు. నీకు ఒక కెమెరా ఉంది గదా! అని జెప్పేసి నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యం, ధర్మం తన వైపు ఉంది. తనతో పాటుగా ఒక వినాయకుడు ఆ! భగవద్గీతను వెంట పెట్టుకొని నేను తిరుగుతూ ఉంటాను. లేటెస్ట్ వీడియోలో అన్వేష్ చెప్పినటువంటి మాట ఇది. ఇప్పటిదాకా 188 దేశాలు తిరిగాను. ఇక తిరగడానికి ఏం లేవు. 2026 అంతా నాది. ఫస్ట్ నేనే ఆయనొచ్చి మాట్లాడతాను అనే మాట. ఫస్ట్ ఆయన్నొచ్చి ఇండియాలో తిరగమని జెప్పండి చాలు. హ్మ్. 188 దేశాలు పక్కన పెట్టి ఫస్ట్ ఇండియా రమ్మని జెప్పండి చాలు. ఆ! ఫస్ట్ ఇండియాకొచ్చి తిరిగి ఇక్కడ జేసే పోరాటం లేదు గానీ, నువ్వు ఆన్‌లైన్‌లో పోరాటం జేస్తావు. ఏం మారుస్తావురా అయ్యా నువ్వు? ఏం మారుస్తావు చెప్పు? ఏదో మారుస్తా అంటావు. ఏం మారుస్తావు? ఆన్‌లైన్‌లో కూర్చొని మారుస్తావు. అత్ తెలివుండాలా మాట్లాడటానికేమన్నా. అత్యాచారాలు విపరీతంగా అయిపోతున్నాయి. 60,000 ఆయన దగ్గర పైగా డేటా కేసులు. లేకపోతే నన్ను అడగమని జెప్పు.
ఆయన దగ్గర డేటా లేదనుకో నన్ను అడగమని చెప్పు. నేను ఆన్సర్ చెప్తా. ఆ! అత్యాచారాలు ఇండియాలోనే లెవ్వు. ప్రపంచ వ్యాప్తంగున్నయి. ఆయనైతే ఎట్లయితే 180 కంట్రీస్ తిరిగిండో, నేను గూడా అన్ని దేశాలు తిరుగుతున్నా నేను గూడా. ఆ! నేను లండన్ పోతున్నా, అమెరికా పోతున్నా, అన్ని దేశాలు పోతున్నా నేను గూడా. నేను పని మీద పోతున్నా. తిరగడానికి పోతనులే. అక్కడ గూడా ఉన్నాయి అత్యాచారాలు. ఈ భూప్రపంచంలా ఏ దేశంలో లేవు మహిళల మీద అత్యాచారాలు చెప్పమనండి. మన ఇండియాని హైలైట్ జేస్తారు. ఎందుకంటే మన ఇండియా పీఆర్ఓలో వీక్ ఉంది గాబట్టి, మన దగ్గరున్న కంట్రోలింగ్ సిస్టమ్ లేదు గాబట్టి అది జేస్తున్నారు. ఫారిన్ కంట్రీస్‌లో ఎందుకు లేవు? యూకేలో లెవ్వా? అమెరికాలో లెవ్వా? నేనిస్తా డేటా రమ్మని జెప్పండి. వస్తాడా? పోరాడేటోడు యుద్ధంలో ఉండాల. ఆ! ఎవడో యుద్ధం చేస్తుంటే ఒక స్టేజ్ మీద కూర్చొని నేను కత్తులు తిప్పుతా, అట్లా తిప్పుతా, ఇట్లా తిప్పుతా కాదు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే యూ కమ్ టు ఇండియా. ఇక్కడ నిలబడు, పోరాడు, జనాలను మార్చు. ఇప్పుడు ఆయన్ని ఇట్లా ఆన్‌లైన్‌లో కూర్చుంటే జనాలు మారతారు. రప్పించాలని ఆయన మీద పోలీస్ కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ పెట్టారు. ఆయన్ని అరెస్ట్ చేయాలన్నారు. అవన్నీ పాసిబుల్ అవుతాయా? ఎఫ్ఐఆర్ చేస్తే చేస్తారు. చేస్తే ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే ఎక్కడున్నా ఇండియాకి రావాల్సిందే. ఓకే. ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందనుకోండి, ఉందంట. ఇండియన్ ఉంటే ఇండియాకి పాస్‌పోర్ట్. రావాల్సిందే. ఎందుకంటే రెన్యువల్ చేసుకోవాలా. రెన్యువల్ చేసుకోవాలంటే 10 సంవత్సరాలకైనా ఎక్స్‌పైరీ అయితది కదా పాస్‌పోర్ట్. రెన్యువల్ జేసుకోవాలంటే ఆయన మీద కేసులున్నాయా లేదా వెరిఫికేషన్ జేస్తారు. ఒకవేళ కేసులు పెండింగ్ ఉన్నాయనుకో, బాబు రమ్మని జెప్తారు. దాన్ని దాన్ని రెన్యువల్ చేయరు. ఓకే. కాబట్టి ఆయనకి ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే ప్రపంచంలో నువ్వు 188 దేశాలు కాదు గదా! ఇంకా లేని దేశాలు తిరిగినా గూడా మనం ఇండియా రావాల్సిందే. హ్మ్. ఒకవేళ నువ్వు ఇండియన్ పాస్‌పోర్టు కాకుండా వేరే కంట్రీ పాస్‌పోర్ట్ కొనుక్కుంటా అంటే మనం దానికి ఏం జేయలేం. ఎందుకంటే మనకు కొన్ని దరిద్రపు దేశాలున్నాయి ఈ ప్రపంచంలో. నీకొక రూ. 1,00,00,000 నీ జేబులో ఉంటే నీకు వేరే దేశపు పాస్‌పోర్ట్ వాట్సాప్ ఇచ్చేస్తారు. నువ్వు పౌరసత్వం ఉంటది. నేషనాలిటీ గూడా ఇచ్చేస్తున్నారు. ఇండియాలో కూర్చొని ఇంట్లో కూర్చుంటే ఇస్తున్నారు. ఆ! కాబట్టి అట్లేమన్నా వేరే పాస్‌పోర్ట్ తీసుకుంటే మనం ఏం చెప్పలేము. పోరాటం అనేది ఇప్పుడు ఆయన చెప్పేది ఎట్లుందంటే, పోరాటం అనేది ఆన్‌లైన్‌లో చేసేది కాదురా అయ్యా! రా ఇక్కడ కూర్చో, చెయ్యి, నిరూపించుకో, ఒక్కడినన్నా కాపాడు. ఏందాయన చేసే పోరాటం? తను మతం మారాడంటున్నారు. లేకపోతే భారతదేశం కాదంటున్నారు. ఆయనకు నచ్చింది క్రిస్టియానిటీ అంటున్నారు. చేసుకోమనండి మేడం. మనకెందుకు? ఇవన్నీ నేను కాదు. రిక్వెస్ట్ చేసేదేంది, ఆయనకు నచ్చింది చేసుకోమని చెప్పండి. హ్మ్. ఆయన గురించి పట్టించుకునే ఓపిక, తీరిక జనాలకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేదేంది, నేను నేను రిక్వెస్ట్ చేసేదేంది అంటే ఏందంటే, నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు అంటే, నీకు కొన్ని వందల మంది, లక్షల మంది, మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఏందంటే, వాళ్ళందరూ నిన్ను లైక్ చేయటం ద్వారా నువ్వు ఆ స్థాయికి ఎదిగినవు. ఎదిగినప్పుడు నువ్వు ఒక మంచి మాటలు చెప్పడం ద్వారా, ఒక మంచి భాషను ఉపయోగించడం ద్వారా, వాళ్ళందరికీ ఒక మోటివేషనో, లేకపోతే ఒక సహాయం చేయటం ద్వారానో ఉండు తప్ప, నీ లాంగ్వేజ్ మార్చు అని చెప్తున్నా నేను. బూతులు బెట్టింగ్ మాట్లాడడము, ఆహ్, అసభ్యకరమైన విషయాలన్నీ స్ప్రెడ్ చేయటం వద్దు అని చెప్తున్నా నేను. మీరు సహాయపడమంటున్నారు. ఆయన ఆ వీడియోలో చెప్పింది 30,00,000 వరకు బెట్టింగ్ బాధితులకిచ్చారు. ఇంకెవరికో 80,00,000 వరకు డొనేట్ చేశాను. నాకు కూడా సామాజిక స్పృహ ఉంది. ఆ బాధ్యత ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను హ్మ్. అనే మాట. ఏది బూతులు మాట్లాడుకుంటే ఇయ్యమని చెప్తున్నారా? ఏది నువ్వు స్ప్రెడ్ చేసేది బూతులు మాట్లాడుకుంటా పైసలిమ్మని చెప్తున్నారా అమ్మ? ఇప్పుడు మీరొక మాటన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. దానికంటూ లిమిట్స్ ఉండాలి. ఆ లిమిట్స్ గీసేదెవరు? ఇక్కడ లిమిట్ క్రాస్ అయింది అంటే కేసులు పెట్టాలి. లేకుంటే బూతులు వాళ్ళని ఆన్‌లైన్‌లో మాట్లాడడం అనేది భావ ప్రకటన శిక్ష కిందకొస్తదా? నేను ప్రధానంగా మాట్లాడేదేంది అంటే, నువ్వు ఆన్‌లైన్‌లో మాట్లాడే బూతుల గురించే మాట్లాడుతున్నా. నీకంతమంది ఫాలోయర్స్ ఉన్నప్పుడు, నువ్వు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలా? ఎంత మంచిగా మాట్లాడాలా? ఒక విషయాన్ని జెప్పు. ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు జెప్పు తప్ప, నువ్వు అందరి పర్సనల్ విషయాలలో దూరిపోయి నువ్వు ఏదో సమాజాన్ని ఉద్ధరించినట్టు ఆ! ఈ వీడియోలు వాస్తవమా? కాదా? ఇది నాకైతే తెలవదు. ఎందుకంటే ఆయన మాట్లాడినయా? ఇప్పుడున్న టెక్నాలజీకి ఏఐ చేస్తున్నారా? ఏందనేది తెలవదు. కానీ నేను చూసిన కొన్ని వీడియోలలో అయితే అంటే నేను రెగ్యులర్‌గా ఉంటా కాబట్టి, నువ్వు ఏం చెప్తున్నావు సమాజానికి? ఆటలాడు అంటావు. ఏం ఆటలాడాలా? రోగం వచ్చి చచ్చిపోతావు ఆటలాడితే. ఆ! ఉన్నదే మనిషిని పిట్టంతున్నడు. మనము ఆటలాడితే బాధ్యతాయుతంగా ఉండాలి. ఏముంది వానికి బాధ్యత చెప్పు? వానికేమన్నా పెళ్ళామా? పిల్లలా? కుటుంబమా? కన్న తల్లిని ఇక్కడ వదిలిపెట్టిండు ఇండియాల. లేదు కన్నతల్లితో ఆ! కలిసి కంబోడియాకి వెళ్లారట. కన్న తల్లి తల్లితోని చీర కలిసి కాంబోడియాకి కట్టుకొనొచ్చి కన్న తల్లితోని కలిసి కాంబోడియాకెళ్తే అక్కడనే ఉంటుందా తల్లి? ఇక్కడ ఇండియాలో ఉంటుందా? సమాజంలో ఏముంటది? ముసలి తల్లిదండ్రుల పక్కన మనం నిలబడాలా. ఆ! కూర్చోవాలా, నిలబడాలా, ముచ్చట పెట్టాలా. ఆళ్ళు కోరుకునేది అదే గదా! వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలా. డబ్బు పడేస్తే అయిపోతాది. ఓ పెళ్లి చేసుకో, పిల్లని గాను, ఓకే. వాడిని చదివిపి దేశానికి తయారు జెయ్యి. హ్మ్. నీకు దేశ పాస్‌పోర్ట్ గావాలా, నీకు అన్నీ గావాలా, ఆ పాస్‌పోర్ట్ పెట్టుకొని తిరుగుతావు. మళ్ళీ అదే ఆడోళ్ళ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? యాక్చువల్‌గా మన చట్టం ఎట్లా డిఫైన్ చేసింది? భావ ప్రకటన స్వేచ్ఛని, ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అధిగమిస్తున్నారు
అతిక్రమిస్తున్నారు సమాజానికి అనేది. హానికరంగా మాట్లాడేది ఏదైనా గూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు. సింపుల్ లాజిక్ అది. హ్మ్. సమాజానికి మాట్లాడేది ఏది గూడా రాదు. ఓకే. నేనేం జెప్తా అంటే ఏందంటే, నువ్వేదన్నా మాట్లాడింది నీ చెల్లికో, నీ అక్కకో, నీ అమ్మకో కూర్చోబెట్టి, చూపిచ్చి, వాళ్ళతోని నువ్వు రైట్ కొట్టించుకున్న తర్వాత సోషల్ మీడియాలో రిలీజ్ చెయి. హ్మ్. నోరుంది గదా అని జెప్పేసి మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే ఆ! ఏడ వర్కౌట్ అయితది? ఇది అందరికీ కదా వర్తించేది? అందరికీ, అందరికదే జెప్తున్నా. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నువ్వేదన్నా మాట్లాడాలి అనుకుంటే, ఫస్ట్ నువ్వు మాట్లాడింది మీ అమ్మకు, నీ చెల్లికి, నీ అక్కకు, నీ పెళ్ళానికి చూపిచ్చి, వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రిలీజ్ జేసుకోండి. దాని తర్వాత సమాజం గురించి మాట్లాడండి. హ్మ్. ఫస్ట్ నీ ఇంట్లో అప్రూవల్ తీసుకో. దాని తర్వాత సమాజం గురించి మాట్లాడు. మైక్ పట్టుకున్న చాలా మంది కూడా మాట్లాడుతుంది ఇలాంటి భాషే కదా! అందరికి నేను చెప్పేది అదే చెప్తున్నా. హ్మ్. నీవి ఈ ఈ ఈ ఈ క్రైటీరియా పాటించండి. మీ ఇంట్లోళ్ళు ఒప్పుకుంటే రిలీజ్ జేసేయండి ఖతమైపోయి. అప్పుడు మేము గూడా జేజేలు కొడతాం. హ్మ్. ఒకవేళ ఆయన అక్కడి నుంచి ఇక్కడికొచ్చాడనుకోండి. ఇక్కడ అరెస్ట్ చేస్తారా? ఏం జరుగుతుంది? అరెస్ట్ చెయ్యాలి అని ఇప్పుడు డిమాండ్. ఎఫ్ఐఆర్‌లు అయినాయా లేదా అనేది మాకు తెలవదు. ఏం కేసులు పెట్టారో నాకు తెలవదు. పెట్టారో లేదా గూడా తెలవదు. హ్మ్. ఆయనిచ్చాక ఆయనే నేను తప్పించుకొని తిరుగుతున్నా అంటే నేను ఇండియాకి రానని చెప్తున్నాడు. ఫస్ట్ ఈ సమాజాన్ని నేర్చుకోవాల్సింది ఏంది అంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఓకే. ఫస్ట్ దేశాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఫస్ట్ దేశం, తర్వాత కుటుంబం. హ్మ్. ఎవరికుంది దేశం మీద భక్తి? ఈ దేశంలో ఎవరికుంది? ఎవ్వరికి లేదు. ఏమన్నా మాట్లాడితే మళ్ళా మన మీద దాడి చేస్తుంటారు. మనిషి జీవితంలో హైయెస్ట్ ప్రయారిటీ దేశమే. హ్మ్. రేపు పొద్దుల ఏదైనా యుద్ధము మనకు వేరే కంట్రీతోని యుద్ధం వచ్చిందనుకో, ఆస్తులు వదిలిపెట్టేస్తాం, పిల్లల్ని వదిలిపెట్టేస్తాం. అందరిని వదిలిపెట్టి మన దేశం కోసం పోరాడతాం. మరప్పుడు ఎన్ని గుర్తురావే? హ్మ్. అప్పుడు ఏ ఒక్కళ్ళు గూడా దేని గురించి మాట్లాడరు. అప్పుడు దేశం గురించే మాట్లాడతారు. మరి నీ జీవితంలో హైయెస్ట్ ప్రయారిటీ దేశము అయినప్పుడు, రెండో ప్రయారిటీ కల్చర్. కల్చర్ ఒక ఒక కల్చర్ అంటే ఏంది? ఒక జీవిత విధానం. హ్మ్. మనకు ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే. డ్రెస్సింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. సొసైటీలో ఉన్న హ్యాబిట్స్ ఉంటాయి. దాన్ని కల్చర్ అంటాం మనం. ఎక్కడికన్నా పోతే మనము ఒక వేరే దేశానికి పోయినప్పుడు నేను ఇండియన్ అని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? అది నా కల్చరు, అది నా బాధ్యత, అది నా దేశం అని చెప్పుకుంటాం. హ్మ్. నీ దేశాన్ని నువ్వే ఇజ్జత్ తీసుకుంటా, నీ దేశాన్ని నువ్వే చేసుకుంటా, నువ్వేదో పెద్ద హీరో లెక్క ఫీల్ అయిపోయి, ఎవ్వరి కారు హీరో లెక్క ఫీల్ అయిపోయి, ఈ దేశాన్ని కించపరుచుకుంటూ తిరగటం తప్ప, ఆన్‌లైన్‌లో కూసొని పుణ్యానికొచ్చిన సెల్ ఫోన్‌లు పెట్టుకొని నీకు నచ్చిందే భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటే, నీకు నచ్చిందే జీవితం అనుకుంటే ఏం చెప్తాం మనం? వాళ్ళు మాట్లాడడమే కాదు, ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, అభిమానులు కూడా సపోర్టర్స్‌గా మారిపోయి, వాళ్ళకు జేజేలు పలుకుతున్నటువంటి అవి కూడా కామెంట్‌లు కూడా కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు నాకు తెలిసినంత వరకైతే, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే, ఫాలోవర్స్ ఎవరైనా సరే, నా ఫాలోవర్స్ అయినా, ఎవరి ఫాలోవర్స్ అయినా, చెడునైతే ఎక్కడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. ఓకే. చెడునైతే యాక్సెప్ట్ చేయటం లేదు ఎక్కడ గూడా. అదైతే నేను గమనించిన సోషల్ మీడియాలో. ఓకే. కాబట్టి నేను ఏమంటా అంటే నీకు ఎంత ఫాలోవర్స్ పెరుగుతుంటే, నీకంత సామాజిక బాధ్యత ఉండాలా. హ్మ్. సిస్టమ్‌లో చేంజ్ చెయ్యి. నేను వద్దంటలే. కానీ ఒక పద్ధతి ప్రకారము నువ్వు ఒక రోల్ మోడల్ కిందుండి చేంజ్ చెయ్యి. వినపడతాంది తిట్టే హక్కు ఎవరికుంది? చెప్పండి. నాకు గూడా ఈ ప్రపంచం మీద మస్తు కోపం ఉంటది. నాకు గూడా తిట్టాలనిపిస్తది. హ్మ్. నేను తిట్టలేను. ఎందుకు? ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు? మనకు చట్టం ఉంది దేశంలో. ఒక వ్యక్తిని గౌరవించాల్సిందుంది. నువ్వు హ్మ్. విమర్శించే విధానానికి ఒక పద్ధతి ఉంటది గాబట్టి చేస్తా. నేను మాక్సిమం ఏం చేయగలుగుతా మహా అంటే వాడు, వీడు అనే పదాలు వాడతా. అది నాకెందుకంటే చిన్నప్పటి నుంచి తెలంగాణ భాష కాబట్టి, కొద్దిగా కల్చర్ నేర్పలేదు ఇంట్లో గాబట్టి, జర రఫ్ కల్చర్ గాబట్టి, ఇల్లిటరేట్ కుటుంబాలు గాబట్టి, వాళ్ళు నేర్పలేదు. మాట్లాడే విధానాన్ని మా ఇంట్లో నేర్పలేదు. ఓకే. హ్మ్. కాబట్టి ఒక పల్లెటూరు వాతావరణంలో పెరిగి ప జనాల మధ్య చిన్నప్పుడు తిరగలేదు గాబట్టి ఎట్లా గౌరవించాలనే విషయం తెలవదు. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు సొసైటీలో పేరు పెరుగుతున్న కొద్దీ, పరిచయాలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళందరితోని తిరుగుతుంటే, ఓహో! ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ప్రతి వ్యక్తికి ఒక వాల్యూ ఉంటది అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నప్పుడు ఏమైతది ఇంకా డౌన్ టు ఎర్త్ అయిపోతున్నాం. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకుంటాం. వాళ్ళకు అభిప్రాయం విలువనీయటం నేర్చుకుంటున్నాం గాబట్టి అది ఉంటది. నువ్వు ప్రపంచ యాత్రికునివి. మంచిగా ఓ ప్లేస్ చూపెట్టు. దాని గురించి చెప్పు. దానికి అక్కడన ఫుడ్ హ్యాబిట్స్ చెప్పు. అక్కడన కల్చర్ చెప్పు గానీ, నువ్వు ఏదో దేశంలో కూర్చొని నీ దేశాన్ని నాకు దేశం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా నేనున్న విషయం చెప్తున్నా. దేశం గురించి గానీ, మన ఇండియన్ కల్చర్ గురించి గానీ, ఎవ్వరు తప్పుగా మాట్లాడినా నేను ఓపెన్ స్టేట్‌మెంట్ చెప్తున్నా. వాడి తల్లితో
కిందనే లెక్క కడతాను. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. ఇది ఓపెన్గా చెప్తున్నాను. బీయింగ్ అడ్వకేట్ నా భారతదేశం గురించి కానీ, నా కల్చర్ గురించి కానీ, ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా ఏంటంటే నేను కూడా ప్రపంచం తిరిగిన కాబట్టి చెప్తున్నాను. నేను ఉట్టిగా ఇక్కడ ఇండియాలో కూర్చొని చెప్తాను నేను. ఇప్పటికీ నేను నెలలో 10 రోజులు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటా. తిరిగినా కాబట్టి, ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఆయన ఇయ్యాల తిరుగుతుండేమో. ఓకే. నేను 2000లోనే యూకే పోయి పనిచేసి వచ్చిన నేను. 2000లో యూకే పోయి పనిచేసి వచ్చిన నేను. నాకు గ్రీన్ కార్డ్ ఇస్తా అక్కడ ఉండమంటే కూడా ఉండకుండా వచ్చేసిన ఇండియాకి. భారతదేశం గొప్పతనం ఎవరికి చెప్పాలి నేను? నాకు తెలుసు. మన కల్చర్ విలువ నాకు తెలుసు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాంట్లో ఉన్న విలువలు, మానవత్వ విలువలు అవన్నీ నాకు తెలుసు. ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయో తెలుసు. ఈ ప్రపంచానికి మొత్తం నేర్పిందే మనం. కర్మగాలి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం తప్ప ఈ దేశంలో నీకు ఈ దేశం గురించి చెప్పదలుచుకుంటే అసలు నా జీవితకాలం కూడా సరిపోదు. ఈ దేశంలో ఈ భూప్రపంచం మొత్తం మీద ఆడవాళ్ళని మొక్కే సంస్కృతి ఒక భారతదేశంలో మాత్రమే ఉంది. గల్లీకి ఒక అమ్మవారు ఉంటారు మన దేశంలో. గల్లీకి వాడు ఎంత పెద్ద మొగోడైనా సరే, ఎంత పెద్ద దార్కారైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, లాస్ట్కు మనకు ప్రధానమంత్రి అయినా సీఎం అయినా సరే ఆడపిల్లలకు మొక్కాల్సిందే దేశంలో. రకరకాల పేర్లతోని రకరకాలుగా పిలుచుకుంటాం మనం. అసలు అర్థమైందా? ఈ ప్రపంచంలో ఒక్కరిని చూపించమనండి ఆడపిల్లల్ని మొక్కేది, అమ్మవారిని కొలిచేది ఒక్కరిని చూపించమనండి. పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తాము, పోతాము, అంత గౌరవిస్తాం మన ఆడవాళ్ళకి. అంత గౌరవించే ఆడవాళ్ళని మనమేమో బట్టలు ఇప్పుకొని రమ్మని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఆడవాళ్ళు అనేది ఒక వస్తువు అయినప్పుడు అందరిని ఒకటే తిరగ చూడాలి కదా అంటే నేను అనుకొని ఇప్పుడు ఆడవాళ్ళు అనుకొని నాకు పోయిందేమంటే మా అంటే ఇష్టం ఉంటుంది వేసుకొని తిరగొద్దామని చెప్తానులే. తిరగకపోవటం నీ విజ్ఞత. ఓకే. చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మనకు కొన్ని వరసలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఓకే. ఒక యంగ్ ఏజ్లో ఉన్న పర్సన్కి ఎమోషన్ ఉంటుంది, వానికి ఫీలింగ్స్ ఉంటాయి. వీటన్నిటి నుంచే కల్చర్ పుడుతుంది అని చెప్పుకొని తిరగమని చెప్తున్నారు. తప్పది. ఈ దేశంలో మనం పూలను కూడా పూజిస్తాం. ఈ భూప్రపంచంలో ప్రతి వస్తువుకి మనకు దేవుడు ఉన్నాడు తెలుసా? గాలికి దేవుడు ఉన్నాడు, నీరుకి దేవుడు ఉన్నాడు, అగ్నికి దేవుడు ఉన్నాడు, సూర్యుని దేవుడు అంటాం, మన చంద్రుని దేవుడు అంటాం, పూలను దేవుడు అంటాం, ఆవుని మొక్కుతాం. ప్రతి దాంట్లో మనం దైవత్వాన్ని చూస్తాం. అది మన భారతదేశ కల్చర్. ప్రతి దాంట్లో మనం దైవత్వాన్ని చూస్తాం. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ద ఇండియా. కానీ వాయువు అనేది ఎంత బలమైనది, అది దలుచుకుంటే జీవితాన్ని ఎంత అతలాకుతలం చేస్తుంది అనేది మనకు తెలుసు. మనం ఎందుకంటే దేవుని కింద పూజిస్తాం కాబట్టి. చిన్నపిల్లల్ని మొక్కుతాం మనం. పురాణాలలో ఉన్న చిన్నపిల్లల్ని మొక్కుతాం మనం. గల్లీకో దేవుడు, గజానికో అమ్మవారు. దేశంలో అడుగడుగున గుడి. తమిళనాడు ఎంత బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి తెలుసా మీకు? ఒకసారి అసలు టెంపుల్స్ చూస్తేనే పిచ్చిలేస్తుంది. ఆ రోజులలో ఇప్పుడు ఇంత టెక్నాలజీ అయినా కూడా ఆ రోజుల్లో కట్టిన టెంపుల్స్ అవి. ఇవి కనిపించవు ఎవరికి దేశంలో. ఇప్పుకొని తిరిగేటి, కప్పుకొని తిరిగేటి మాత్రం మాట్లాడతావు, బూతులు మాట్లాడతావు. దేశం కల్చర్, దేశం విలువనికి ఏం తెలియదు మీకు ఎవరికి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా దేశంలో ఉన్న ఎవరైనా సరే ఫస్ట్ దేశాన్ని ప్రేమించండి. మన దేశంలో ఉన్న ఆపర్చునిటీస్, మన దేశంలో ఉన్నంత వనరులు, మన దేశంలో ఉన్నంత యూత్ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మన అందరం కలిసికట్టు ఉండి మన దేశాన్ని బాగుపరచగలిగితే ప్రపంచం మొత్తం వచ్చి మొక్కలు వెళ్ళిపోతుంది. దీనిపైన రోజుకొక 10 నిమిషాలు, నీ జీవితంలో రోజుకొక 10 నిమిషాలు దేశం గురించి. ఫారిన్ కంట్రీస్ పోతే ఎంత నీట్గా ఉంటాయి. ఎందుకు? వాళ్ళు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయరు. సివిక్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి. చెత్త అనేది పర్టికులర్ ప్లేస్లో వేయాలి. దీన్ని, ఇది నేను ఉండే ప్లేసు, నేను కూర్చునే ప్లేసు, ఇది నీట్గా ఉండాలా అనుకుంటారు. మనం రోడ్డు మీద పోతుంటే టన్నుల ప్లాస్టిక్ ఉంటుంది మన దగ్గర. టన్నులు. నువ్వు హైవే మీద పోతున్నావు చూడండి ఎక్కడన్నా. నేను మేడారం పోతే మేడారం మొత్తం ప్లాస్టిక్ ఉన్నది. దాన్ని ఏరడానికి అడవులు, ఆ అడవులలో ప్లాస్టిక్ తాగి పడేసాడు, తిని పడేసాడు, ఏడబడతాడు. సివిక్ కల్చర్ లేనప్పుడు దేశం అందంగా ఎట్లా తయారవుతుంది? ఎక్కడ చూస్తే అక్కడ ఫారిన్ కంట్రీస్ పోతే ఎంత నీట్గా ఉంటాయి, వాళ్ళకి ఎంత సివిక్ సెన్స్ ఉంటుంది. ఒక బస్ దగ్గర పోతే క్యూ ఉంటుంది, ఒక బ్యాంకు పోతే క్యూ ఉంటుంది. ఓకే. రాజకీయ నాయకులు అయితే ఖాళీ కూర్చొని తిరుగుతుంటారు. పిఎంలు సీఎంలు సైకిల్ మీద తిరుగుతుంటారు. మన దగ్గర ఒక వార్డు మెంబర్ని కలవాలంటే మన జీవితకాలం పట్టేది ఉంటుంది. ఏడున్నది దరిద్రం చెప్పు? మనలోనే ఉంది. వాని పైసలు తీసుకుంటావు, వాని మందు తాగుతావు, ఓటేస్తావు. నీకు ఓటేసే ధైర్యమే లేదు ఈ దేశంలో. గట్టిగా
రాజకీయ నాయకులను ప్రశ్నించే దమ్మే లేదు ఎవరికి ఈ దేశంలో. నీ చేత ఎన్నుకోబడి నువ్వు చెప్పినట్టు ఈయన వ్యక్తికి నువ్వు దండాలు పెడుతున్నావు. చట్టాలు ఎప్పుడు మారుతాయి? ఇంకా 2000 కోసం 3000 కోసం ఓట్లు అమ్ముకొని మీరు ఓట్లేస్తే వానికి ఏముంటుంది? ఇప్పుడు నేను ఎలక్షన్లో నిలబడి నేను 2000 పెట్టి కొనుక్కుంటే నేను వాళ్ళని బానిస లెక్కనే చూస్తాను. నేను ముందు తరం మన తరానికి నెక్స్ట్ తరానికి ఒక మంచి భారతదేశాన్ని అందించాలి అంటే ఫస్ట్ మనం క్రమశిక్షణగా ఉంటే మన పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. అందరం కష్టపడేది నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుభవించిన జీవితంలో మన అందరం కష్టపడేది మన పిల్లల కోసమే అనుకుంటాను నేను. అవును. మరి నెక్స్ట్ తరానికి నువ్వు ఏం అందిస్తున్నావు? నువ్వు నీ పిల్లల కోసం కష్టపడితే నీ బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగితే సరిపోతుందా? నీ చుట్టుపక్కల ఉండాల్సిన సమాజం మంచిగా ఉండాల్సిన అవసరం లేదా? అంటే నీ సమాజం మంచిగా లేకుండా నువ్వు ఒక్కని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని ఈ చెడిపోయిన సమాజంలో నీ పిల్లల్ని వదిలిపెట్టి పోతా అంటావు. అదే కదా, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకుంటారు. ముందు కల్చర్, మన భారతదేశం కల్చర్ని భారతదేశాన్ని కాపాడుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.